ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవీ కాలం పూర్తి కావడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. తాజాగా జిల్లా పరిషత్, మండల పరిషత్లకు సంబంధించినటువంటి పదవీ కాలం కూడా అయిపోయింది. దీనికి స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వచ్చింది. ఎట్లా ఉండబోతుంది మనతో మాట్లాడడానికి జిల్లా పరిషత్ సిఇఓ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఈ ప్రజాప్రతినిధుల యొక్క పాలన? కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఏరియాకి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. ఎట్లాంటి విధులు నిర్వహిస్తారు, ఎట్లా చూడొచ్చు? జూలై 4 నుంచి మండలాలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకున్నారు. జూలై 5న ఈరోజు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ గారు బాధ్యతలు తీసుకున్నారు. ఏవైతే మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్కు చట్ట ప్రకారం సంక్రమించినటువంటి బాధ్యతలు, విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా మనము ప్రజలకి అందించే ప్రయత్నం చేస్తాము. అందరూ స్పెషల్ ఆఫీసర్స్, అట్లాగే అంతవరకు పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా, ఎంపీడీఓస్, అట్లాగే జిల్లా స్థాయిలో సిఇఓ, వీళ్ళంతా కూడా ఈ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో చట్ట ప్రకారం అట్లాగే ప్రభుత్వం టైం టు టైం నిర్దేశించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫామ్ చేయడము, అట్లాగే ప్రజల బాగోగుల విషయంలో ఎలాంటి గ్యాప్ లేకుండా అన్ని మంచినీటి వసతికి సంబంధించిన విషయాలే కావచ్చు, గ్యాప్స్ లేకపోతే సర్వీసెస్ కంటిన్యూ కావడము, అట్లాగే ఇతర శానిటేషన్, ఇతర రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన విషయం, మన థింగ్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ పరిధిలోనివి అన్నీ అందేటట్టు చూస్తాము. సో ఆ విధంగానే ప్రభుత్వం నిర్దేశించింది. ఈ బాడీ పర్ఫామ్ చేసే విధులన్నీ కూడా మన స్పెషల్ ఆఫీసర్ల ద్వారా నిర్వర్తించడం జరుగుతుంది. అంటే గతంలో ప్రజాప్రతినిధుల పాలన ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని డిమాండ్స్ కానీ అప్పీల్స్ కానీ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ స్కోప్ ఉండే పరిస్థితి లేదు కదా. చట్ట ప్రకారము ఏవైతే టైం టు టైం మనకి ఈ చట్టంలో పొందుపరిచిన, ప్రభుత్వ నియమాలలో పొందుపరిచినటువంటి అంశాల మీద కార్యక్రమాలే కావచ్చు, నిధులే కావచ్చు, యథావిధిగా కంటిన్యూ అవుతుంటాయి. అవి వాటిని డెలివరీ చేసే బాధ్యత మేము పంచాయతీరాజ్ సంస్థల తరఫున మేము తీసుకుంటాం. సో మొత్తం మీద ప్రజా సంక్షేమం కోసము, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడానికి స్పెషల్ ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఏ విధంగా అయితే కొనసాగాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడంలో తలమునకలై ఉన్నారు. బేస్డ్ ఆన్ ఫండ్స్ అవైలబిలిటీ, అంటే నిధులు ఉన్నంత మేరకి వారికి అవసరాన్ని బట్టి అత్యవసరపరమైనటువంటి సర్వీసులు, అభివృద్ధి సంక్షేమపరమైనటువంటి విధులను నిర్వహించడానికి ఈ స్పెషల్ ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.